హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో కాకుండా మీకు ఒక మంచి గార్డెన్ చూపించడానికి వెళ్ళబోతున్నాను, వైజాగ్. మీరైతే ఈ వీడియోని మాత్రం అస్సలు మీరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా మంచి గార్డెను, మీకు స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం చక్కగా దగ్గరకు వచ్చేసాం, వైజాగ్ వచ్చేసాం. వారి గార్డెన్ ఒకసారి విజిట్ చేద్దాం, అది మీకు చూపించాలని. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి 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 గార్డెన్కి అయితే వచ్చాను. రోజు మీకు ఏం చెప్తుంటాను, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలంటాం కదా. అందులో ఉన్నారు మన అక్కగారు. మనం ఎక్కడికి వచ్చాము ఏంటనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అసలు మంచి మంచి అని ఎందుకనంటే, నేను చాలా గార్డెన్స్ మనం చూస్తూ ఉంటాము, ఇలాంటి గార్డెన్ మాత్రం నేను చూడడం ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. ఈ వీడియోని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, స్కిప్ చేయకుండా చూడండి. నా మాట మీకు నిజమో కాదో లాస్ట్ మీరే కామెంట్ చేస్తారు. కామెంట్ చెయ్యాలి కూడా మీరు, ఎందుకంటే చాలా బాగుందండి. పెద్ద గార్డెను, అన్ని రకాల పూలు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా ఈ గార్డెన్లో మనం చూడబోతున్నాము. అలాగే అది ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది కూడా అక్క మన వ్యూవర్స్కి, అంటే ఇలాగే అందరూ చేసుకోవాలి చెప్తానమ్మా అని అనేసి, అందరూ బాగుండాలి, అందరూ చేసుకోవాలని అన్నారు. అక్క కూడా మంచి మనకి విషయాలని చెప్పడానికి అయితే మంచి మంచిగా ముందుకు వచ్చారు. ఇంతకీ ఎక్కడిది ఈ వీడియో అనుకుంటున్నారా? విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో మనకు పోలని గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అయితే ఈరోజు అక్క మనల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ గార్డెన్ వీడియోస్ తీయడానికి. ఇది తీసి మీ అందరికీ చూపించడానికి నేను చాలా ఉత్సాహంగా వచ్చాను. మరి మీరు రెడీ కదా? మేమైతే రెడీగా ఉన్నాం. నమస్తే అక్క. నమస్తే అండి. అసలు ఈరోజు మీరు ఇన్వైట్ చేస్తుంది చూసి అసలు మతిపోయింది నాకైతే మాత్రం. మీ ఆతిథ్యం అవ్వచ్చు, మీ రిసీవింగ్ పద్ధతి అవ్వచ్చు, అలాగే గార్డెన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈ తోటలాగే అక్కలా ప్రశాంతంగా నిండు కొండలా ఉన్నారు, అలాగే ఉన్నది. నమస్తే అక్క, మీరు ఒకసారి మన వ్యూవర్స్ పరిచయం చేసుకోండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మీకాంతం అండి, మాది విశాఖపట్నం. మాకు ఇద్దరు బాబులండి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను మా హస్బెండ్ ఉంటాం. మేము మొక్కలు పెంచుతాం, అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో మొక్కలు పెంచడం మొదలుపెట్టామండి. ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేసాము, తర్వాత నెమ్మదిగా కూరగాయలు, పళ్ళు ఇవన్నీ పెట్టడం మొదలుపెట్టామండి. పువ్వులు అంటే మాత్రం ఫస్ట్ నుంచి ఎక్కువ ఫ్లవర్సే పెంచేవాళ్ళం, పూజ కోసమని పెంచేవాళ్ళం అండి. అదే పువ్వులు పెంచుతూ అలాగా ఆకుకూరలకి, కూరగాయలకి వస్తూ ఈరోజు మొత్తం ఒక బృందావనం. ఆ రోజుల్లో కృష్ణ దగ్గర ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆ ఫీల్ కలిగించారు అక్క మాత్రం. ఇక మిగతా విషయాలన్నీ మనం గార్డెన్ చూసుకుంటూ మాట్లాడుకుందాం. అక్క, మన వ్యూవర్స్ కి గార్డెన్ పరిచయం చేసేద్దామా? అలాగే చేద్దాం. పరిచయం చేయడానికి వాళ్ళు కూడా చూడండి రెడీగా ఉన్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అక్కడ నుంచి చూద్దాం. మందారతో స్వాగతం చెప్తుంది. ఈ లైన్ అంతా కూడా మందారాలు వేసామండి. అక్క ఏంటంటే ఏ డివైడ్కి అలా పెట్టుకున్నారు, ఒక చామంతి తోట, ఒక మందార తోట అన్నట్టుగా అనిపించింది నాకు. ఇవన్నీ మందారాలు. స్టాండ్ చాలా హైట్ చేయించుకున్నారు, అంటే ఇలా స్టెప్స్ కింద కూడా పెట్టచ్చు కదా అని ఎత్తు కొంచెం తక్కువ అలాగా సైజుల వారి కూడా చేయించామండి. ఓకే ఓకే, బాగుంది కదా. అలాగే చామంతి తోట చూడండి ఒకసారి. అక్క, చామంతులు అన్ని కలిపి ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి? ఒక 10 రకాల వరకు ఉండొచ్చు. కాదు, మీరు అబద్ధం చెప్పేస్తున్నారు. లేదండి, మాకు దగ్గర ఒక 50 రకాలు కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న వేరియేషన్ ఉంటుందండి. చూడండి, ఇది చాలా ఒకలా ఉంది, ఇవి ఒకలా ఉన్నాయి. అవును కదండి, అంటే మధ్యలో ముద్దగా వచ్చింది, ఇదేమో బటన్ లా వచ్చింది అనమాట. ఇందులో అదే అసలు చాలా చాలా వెరైటీస్ లైట్ కలర్ లో ఉన్నాయి. ఇవి అదే మామూలు చూస్తే దగ్గరగా అనిపిస్తాయి, కానీ చిన్న. అయితే ఈ చామంతులు మనకి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి, వాలిపోతాయి పువ్వులు బరువుకి. అక్క దీనికి ఒక సపోర్ట్ ఇచ్చి ఒక నర్సరీ వాళ్ళు చూపిస్తారు కదా అందంగా మొక్కల్ని, ఆ విధంగా చూపించారు. అది ఏ విధంగా ఒకసారి రండి చూద్దరు. కానీ నేను సీక్రెట్ కనిపెట్టేశాను. ఇంత అందంగా ఎలా నిలబడింది అబ్బా చామంతి మాయ బాయ చక్కగా బబ్బులు పోతున్నాయి కింద కనుక్కున్నాను. అక్క చూస్తారు ఇలాంటి ప్లేట్స్ అన్ని, ఇదిగోండి ఇది చూడండి సీక్రెట్, చూసారా? ఇలాంటివన్నీ ఇక్కడ ఇలా సపోర్ట్ ఇచ్చేసరికి ఇది ఒక బొకేలా ఉంది. చూసారు, ఇదిగోండి ఇలా ఇచ్చారనమాట సపోర్ట్. ఇది ప్లాన్ బాగుంది కదా, మన వ్యూవర్స్ చాలా మందికి ఉపయోగపడితే, మెయిన్ నాకు ఉపయోగపడింది. ఇవన్నీ ఇలా పెట్టడం వలన చామంతులు మంచిగా నిలబడ్డాయి అనమాట. ఎల్లోలో ఇదొక రకం, ఇదొక రకం. అవును, ఎల్లో ఏంటి, మెరూన్ ఏంటి, లైటు, డార్క్, ముద్ద, రేఖ, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చిట్టి చామంతిలో వైట్ అండి. ఇది
చిట్టు చామంతి ఎల్లో తెలుసు, ఇక్కడ వైట్ కూడా ఉంది. రేర్ కలెక్షన్ ఇది ఒకటి. ఎప్పుడు మన గ్రూప్ లో ఇస్తారు కదండి. అవునవును, నేచర్ గార్డెన్ గ్రూప్ లో తీసుకున్న మొక్కలు అనమాట. ఓకే, ఇదొకటి ఐశ్వర్య గారు అన్ని వెతికి వెతికి ఎక్కడ మనకి ఎప్పుడు చూడండి తెప్పిస్తుంటారండి. అయితే అక్కకి ఇప్పుడు చూసారా, ఒకసారి అక్క చూసారా, ఇన్స్టాల్మెంట్లో వస్తున్నాయి చామంతులు కూడాను. అంటే ఒకేసారి తోట అంతా విరబూసి మళ్ళీ మాకు 2-3 నెలలు మళ్ళీ మనకు ఖాళీ అయిపోద్ది. అప్పుడు అక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రకృతం ఏం చేస్తుందంటే ఇన్స్టాల్మెంట్లో కొన్ని విచ్చుకున్నాయి, కొన్ని మొగ్గలున్నాయి, కొన్ని పూర్తిగా పాడైనవి, అవన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మనం ఎలా పనిచేస్తే ప్రకృతి మనకు అలా సపోర్ట్ చేస్తుందని అక్క గార్డెన్ లో తెలిసింది నాకైతే మాత్రం. ఒకసారి చామంతి పూర్తిగా అంత బాగా ఇస్తా ఉంటుందండి. అక్కింత చామంతి ఇంతగా మీరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏమన్నా మన టిప్స్ ఏమైనా 2? అక్క మీ చామంతి వనం చూస్తే నాకు ఏదో నర్సరీయో లేదా బెంగళూరు తోటలోకి వెళ్ళినట్టు అనిపించింది ఒక టెర్రస్ మీద. అయితే ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం మన టిప్స్ కొంచెం మన వ్యూయర్స్కి. అంటే ముందు సాయిల్ మిక్స్ కలిపినప్పుడు కోకోపీట్, కొంచెం ఇసుక, వర్మి కంపోస్టు, గెత్తం, మట్టి ఇవన్నీ తీసుకుని అందులో ట్రైకోడర్మా వెరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కలిపానండి. మెటారైజియం ఇవన్నీ వేసాను. ఆ తర్వాత మొక్కలు నాటాక అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇచ్చేదాన్ని. అంటే పొగాకు ద్రావణం కానీ, కాఫీ పౌడర్ వాటర్ కానీ, బనానా పీల్ వాటర్ కానీ, ఉల్లిపాయలు నానబెట్టిన వాటర్. మళ్ళీ ఎక్కువ ఏమి ఇచ్చానంటే అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని 10 డేస్కి అలాగా. ఎక్కువ రెగ్యులర్గా మనం కడుగు నానపెడతాం కదండి, పప్పులు కడిగిన కడుగు, బియ్యం కడుగు, అందులో కూరగాయలు వాటర్, రైస్ వాటర్ అని పేరు పెట్టుకున్నాం. మనం చూడండి దోశలో వేసిన పిండిలో అడుగు నుండి కడిగినవి అవన్నీ ఆ వాటర్ డైల్యూట్ చేసి ఎక్కువ ఇస్తానండి. అది చాలా బాగా పనిచేస్తుంది. అక్క సీక్రెట్ ఏంటంటే మనం ఇవన్నీ కూడా కూరగాయలకి ఎక్కువ ఇస్తుంటాము, పువ్వులు అసలు చేస్తుంటాం. లేదు, కూరగాయలకి ఇచ్చిన వాటర్ సమానంగా వీటికి ఇస్తే ఇంతలాగా విరబోస్తాయి. ఎటువంటి బయట నుంచి ఎరువులు వాడక్కర్ లేకుండా అక్క ఇంట్లోనే ఈ విధంగా మంచిగా చేసుకున్నారు. చాలా బాగుంది కదా. నాకైతే ఎక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ తప్పదు, మిగతా గార్డెన్ కూడా చూపించాలి కదా అక్క. అలాగే పదండి, అలా చూడండి. ఇలా 2 వైపులు మాకు చామంతులు ఎలా ఉన్నాయో. ఇదిగోండి, చెప్పాను కదా మీరు నమ్మలేదు. ఇదిగోండి ఇక్కడ మొగ్గలు రెడీగా ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ చామంతి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి మార్చి ఏప్రిల్ వరకు కూడా అక్క దగ్గర చామంతులు ఉంటాయని అనిపిస్తుంది. బాగుంది కదండి చామంతి తోట. ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా పెట్టుకున్నారు. చక్కగా ఇవాళ హ్యాంగింగ్స్ పెట్టుకున్నారు. దీనికి మరి ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మనం ఏం చేయాలి? గార్డెన్లో మంచిగా సపోర్ట్ ఇచ్చారు. అక్క ఇది ఎలా చేయించారు ఏంటక్క? ఇది అసలు ఇది ఐరన్తోని అదేండి, తొట్టు మడులు కట్టాక పాదులు పెడతాం కదండి, వాటిని కట్టడం కోసం నేను ఇంక ఇలాగా పర్మనెంట్గా ఏం చేశారనమాట ఈయన. అవి అన్నీ తీగలన్నీ కూడా ఈయనే కట్టారండి. సపోర్ట్ కింద ఏం పెట్టారు? పిల్లర్స్ అండి, పిల్లర్ లో పెట్టారు. అంటే మన బిల్డింగ్ పిల్లర్స్ ఉంటాయి కదా, అందులో ఈ సపోర్ట్ ఇచ్చుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి సపోర్ట్స్ ఉండడం వల్ల మనం ఏంటంటే తీగజాతులు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బరువైన ఎంత బరువైన కుండి పెట్టినా కూడా మనకి దీన్ని సపోర్ట్ సరిపోతుంది అనమాట. చాలా బాగుంది. ఇంకొక లైన్ అయితే వెళ్దాము. ఉడతలు మేము ఇక్కడ మాట్లాడుతుంటే ఆ లైన్లో అలా తిరుగుతూ పరిగెడుతున్నాయి అనమాట. అంటే వాటికి మంచి ఆహారం కూడా, వారికి వారి ఉడతలకి మాకు వచ్చిన గెస్ట్లకి కూడా ఇక్కడ సరిపడా ఉంది ఆహారం. ఇంకొక లైన్ చూసేద్దాం. ఇది ఒక చెప్పాను కదా, సపరేట్ ప్రపంచాలు ఉంటాయి అక్క దగ్గరని. అక్క ఈ ప్రపంచం పేరు కోలియస్లు అండి. కోలియస్. ఇన్ని వెరైటీస్ ఉన్నాయని అసలు చూడండి ఒకసారి. 4 రకాలు ఉంటాయండి. 1, 2, 3, 4. ఇదిగండి, ఇదంతా కూడా కొలియస్ అన్ని ఒక దగ్గర పెట్టారు. ఇలా సర్దుకుంటే చాలా బాగుంది. మేమంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టేయడమే. చాలా ప్లాన్డ్గా చాలా బాగా పెట్టారు. కొలియస్లో వెరైటీస్ అండి అక్కడే ఉన్నాయండి. ఇదిగోండి, ఒక్కసారి ఇక్కడ నుంచి ఇలా చూసుకొస్తాము. ఇది మన ఎన్జీ గ్రూప్ లోని నేచర్ గార్డెన్ గ్రూప్ లో మన తెచ్చిన పెంటాస్. ఇదేమో కేశవర్ధని అండి. హెయిర్ ఆయిల్ చేస్తున్నారా? మన అనుగారు ఇచ్చారు కదా ఆకులన్నీ. ఆకులన్నీ ఇంచుమించు మా గార్డెన్ లో ఉన్నాయి. సరే అని చేశాను. ఓకే ఓకే ఓకే, చూస్తారు కదా, ఇది కొలియస్. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇంకా అలాగే ఇక్కడ ఆ లైన్ చూసారు కదా, ఇంకొక లైన్కి అయితే వచ్చాము. చాలా క్లియర్గా లైన్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ సిమెంట్ మోడల్ కనిపించినాయి కదా. ఇప్పుడు మనకు మంచిగా క్రాప్ రావాలంటే సిమెంట్ మోడల్ అనేది మా గడ్డలో కూడా మేము చేయించుకున్నాము. ఇక్కడ ఇంకా పెద్దవి కనిపించాయి నాకు. వీటి గురించి మా అక్కను అడుగుదాము. అక్క, ఇవి ఎన్నాలైంది మీరు కట్టించి? ఇదిగోండి
6/7/2019. అంటే ఇది మీ ప్లాన్? ఇంకెవరైనా మేస్త్రా లేకపోతే ఇంకెవరు మీకు ఎవరు సజెస్ట్ చేశారు? ఇది మా బావగారా లేకపోతే మా హస్బెండేనండి. అయితే సార్ని కూడా ఒకసారి పిలిచి మన తొట్ల గురించి మన వ్యూయర్స్ కొంచెం చెప్పిద్దాం ఒకసారి. రండి సార్. నమస్తే సార్. నమస్తే. అయితే ఈరోజు మీ గార్డెన్లో మంచిగా ఈల్ రావడానికి తొట్టెలు బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మొక్కలు కనిపించాయి ఇందులో, ఎందుకంటే ఎంత విశాలంగా కట్టుకున్నారు కాబట్టి. దీనికి ఎంత లోతు, ఎలా కట్టారు ఒకసారి మన వ్యూవర్స్కి మీ పేరు? నా పేరు కరిసత్రెడ్డి అండి. 2019లో కట్టించామండి. మళ్ళు 2.5 అడుగుల లోతు, అడుగున్నర వెడల్పు పెట్టండి కట్టించామండి. అంటే మొక్కలు స్ట్రాంగ్గా ఉంటాయని. నీటిలో వేసుకుంటే మనకి మట్టి ఎక్కువ పడుతుంది, ఎక్కువ మొక్కలు కూడా వేసుకోవచ్చు. పెట్టిన ప్రతి మొక్క కూడా విశాలంగా సైజు ఉండడం వల్ల వ్యవస్థ వ్యాపించడానికి బాగుంటుందండి. అది 2019 అనేసి అంటే అప్పటికైతే ఎక్కువ మిద్దె తోటల మీద నాలెడ్జ్ అయితే ఎక్కువ మందికి లేదు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైంది. అంటే ఆ రోజుల్లో కూడా మీరు ఈ ప్లాన్ చేయడం చాలా గ్రేట్ సార్. మీరు మాత్రం అంటే మీలాగా మరికొంత ఇలా చేయడం వల్ల అవన్నీ వీడియోస్ అన్ని చూసి మేము మరికొంత మమ్మల్ని చూసి మరికొంతమంది ఇలాగా అందరం చేసుకుంటున్నాం కదా. చాలా బాగుంది ప్లాన్. అయితే మీరు గార్డెన్ లో అప్పుడు నాకు ఐడియా లేకపోయినా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని అది అదే మేము మా కోసం ఇలా వేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. చాలా సంతోషం. మంచి విషయం. భీమ్ మీద ఉండడం వల్ల బరువు కూడా ఉండదండి. అంటే భీముల మీద వేసాయండి, భీమ్ సపోర్ట్ మీద వేసాయండి, ముందుకు రాదు. అదే సరిగ్గా భీమ్ ఎక్కడ ఉందో ఆ లెవెల్లో నేయించామండి. దానివల్ల ఇంటి బ్యాలెన్స్ కూడా సరిపోద్ది. అయితే మరి అక్కయ్యకి హెల్ప్ చేస్తుంటారా మొక్కల్లో వాటిల్లో? చాలా. చూసారా, ఇద్దరు కృషి ఉండడం వల్లనే గార్డెన్ ఎంత బాగుంది. మొక్కలు అంటే ఎవరైనా ఒక్కలను చేయలేమండి. బావగారైనా ఒక్కలు చేయలేరు, అక్కైనా ఒక్కలు చేయలేరు. ఇద్దరం కలిస్తే మా గార్డెన్ మేము ఎలా ఇద్దరం చేస్తామో ఇక్కడ కూడా ఇద్దరు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లేడీ గార్డెనర్స్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, సపోర్ట్ తీసుకుంటూ చేసుకుంటే ఇంత అద్భుతంగా మన ఇంటిని నందనవనంగా మార్చుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ గురించి సార్ చెప్పారు కదా, దాన్ని నిర్మించుకోవడం వల్ల మంచిగా మేము పెంచుకోగలుగుతున్నాం మొక్కలని. ఇక్కడ ఏదో టవర్ కూడా ఉంది, ఇది చెప్పండి నాకు ఒకసారి. ఇది వాటర్ క్యాన్స్ తీసుకొచ్చామండి, పై భాగం వాటర్ క్యాన్ పై భాగం అనమాట. ఇది దీన్ని ఒక రాడ్కి ఫిట్ చేయించామండి. ఫిట్ చేసి ఇలా పెట్టి ఈ మాస్ రోజు వేసాము. ఈ కింద పార్ట్లో ఏమో ఇక్కడ బకెట్ లో ఇది పెట్టారు కదా, బకెట్ కూడా హోల్ ఉండాలా? ఉందండి. ఉందా? కింద ఉందండి. కాకపోతే నెక్స్ట్ దీనికి స్టాండ్ చేంజ్ పెట్టాలనుకుంటున్నారు. కొంచెం ఎత్తులో పెట్టాలి. కింద పెట్టకూడదు కదా, స్టాండ్ పెడతారు. ఇదో సెటప్ బాగుంది కదా, వేస్ట్ లో బెస్ట్. అందంగా ఉంది, ఒక టవర్ లాగా ఉంది. అలాగే సిమెంట్ మళ్ళీ మీరు ఏమేమి మొక్కలు పెంచుకుంటున్నారు? ఇది బీరండి, కొత్తగా పెట్టినట్టున్నారు. ఇప్పుడు అంటే ఆ బీరపాద అయ్యేటప్పుడు కొత్తది రావాలి కదా. ఎవ్రీ 45 days కి నేను సీడ్స్ పెట్టుకుంటా ఉంటాను. ఒకటి అవగానే ఇంకొకటి వస్తుంటుందండి. ఇది 365 days చిక్కుడు అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, అది కొంచెం డల్ అయిందని మళ్ళీ ఇంకో పాద పెట్టాను. ఈ కొండ ఏంటంటే చిల్లు పడిందండి ఈ కొండకి, అందుకని ఇది వాటర్ మొక్కలకి పాదులకి డ్రిప్ ఇరిగేషన్ లాగా అనమాట. పాదులకి ఎక్కువ నీరు ఉండాలి కదా. నీరేనా ఇంకేమైనా ఎరువు ఏమైనా? OWDC కలుపుతుంటాను, లేదు జీవామృతం ఉంటే అది కూడా కొంచెం కలిపేస్తుంటాను ఇందులో. అది నెమ్మదిగా మొక్కకి వెళ్తా ఉంటుంది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. మళ్ళీ మొత్తం ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాం, ప్రూనింగ్ చేసాం, చిగుళ్ళు వస్తున్నాయి. ఇదండి, ఇది ఒక చిన్న పపాయా ప్లాంట్ అండి. పూత వస్తుందండి, పపాయ వస్తుంది, పూత స్టార్ట్ అయింది. అబ్బాయి ఇక్కడ చిక్కుడు చూడండి, వేసి చిక్కుడు అన్నారు అక్క. ఇది 365 days చిక్కుడు అండి. ఇవి అది సంవత్సరం మొత్తం మనం చిక్కుడు తినచ్చండి. ఇవన్నీ చాలా క్రాప్. సమ్మర్ లో కొంచెం తగ్గుతుంది కానీ వస్తాయండి. ఇదిగోండి చెమ్మకాయలు కూడా ఉన్నాయి. చెమ్మపాద ఒకటి ఉందండి. సీడ్స్ ఉంచారట ఇవన్నీ కూడాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా అక్క ఏంటంటే వైజాగ్ లో గార్డెనర్స్ అందరూ సీడ్స్ ఇవ్వడానికి చూసారు ఎన్ని ఉంచారు. 365 days చిక్కుడు కూడా ఉంచారు. ఇది శాండ్విచ్ కంపోస్టింగ్ అండి. అవునా? ఏదైనా పాదు పెడతాం కదా, ఆ పాదు అయిపోయాక తీసేస్తాం కదండి, ఆ చుట్టూరా మొత్తం తవ్వేస్తున్నాం, మట్టి అంతా తీసేస్తున్నాం. తీసేసి ఇలాగా ఆ పాదు కొమ్మలు ఇంకా మన గార్డెన్ లో వచ్చినవి అన్ని వేస్తూ కొంచెం మట్టి వేస్తూ కొంచెం గెత్తం వేయడం, అలాగే శాండ్విచ్ కంపోస్టింగ్ చేస్తున్నాం. ఇది ఒక 3 months లో చాలా బాగా అయిపోతుంది. ఈ లోపల ఈ పాదు అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకొకటి పెడుతున్నాం అనమాట. అలాగా బాగా యూజ్ అవుతుందండి. తొట్టుల వల్ల ఇది కూడా ఒక యూజ్ ఉంటుంది మనకి. శాండ్విచ్ కంపోస్ట్ చేసుకోవచ్చు, మంచి కంపోస్ట్ అవుతుందండి. దాని మీద అలాగే విత్తనం పెట్టేస్తారా? అంతే. ఓకే. ఇది ఒక చిక్కుడు అండి, ఇది ఏనుగు చెవి చిక్కుడు అంటారు దీన్ని. అబ్బా, తమ్మకాయలు చాలా ఉన్నాయి. ఇది తమ్మకాయల పాదు. ఎంత క్రాప్ వస్తుంది అక్క, ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది మాకు. ఇదిగోండి ఈ వెరైటీ చిక్కుడు.
తెలిస్తే ఇంకా మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్ చేయండి. అక్క అయితే ఏనుగు చిక్కుడు, ఏనుగు చెవి చిక్కుడు. ఓకే, సాయిల్ ఆవిడ అలా పెట్టారు. ఇదిగోండి, అది ఇంకా మొక్క ఇక్కడ ఉంది. ఇదొక పాదండి, ఇదొక పాద. ఇదిగో సిమెంట్ మళ్ళు. ఒకసారి తను తీరా ఈ వెరైటీని చూసేద్దాం. చాలా బాగుంది. ఇక్కడ పెద్ద గుర్తు. ఇక్కడ రెడ్ కూడా ఉన్నట్టుంది. రెడ్ చిక్కుడు కూడా ఉందండి. రెడ్ చిక్కుడు కూడా ఉంది. దీనికి ఇంత పెద్ద పాదికి మనం వేసి వాటర్ సరిపోదు కాబట్టి ఇలా ఒక వేస్ట్ వాటర్ బాటిల్కి ఇలా ట్యాప్ అరేంజ్ చేసామండి. ఇలా ట్యాప్ అరేంజ్ చేసి అలా డ్రాప్ వచ్చేలా పెడతాం అనమాట. అది అలాగే కలుపుతానండి. జీవామృతం ఏదో ఒకటి వేస్తారు, అలా చక్కగా మంచి విధానం. ఇది బాగుంది. అందుకేనేమో ఈ క్రాప్ ఇలా వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. సైజు కూడా చూసారా, చాలా పెద్ద సైజు వచ్చింది. ఇక్కడ పెద్ద గుర్తుంది వెనకన. ఇదిగోండి, ఇంకా వెనక్కి ఇంకా వీడియో కెమెరా పంపించడం కూడా అవ్వట్లేదు, అంత దట్టంగా ఉన్నాయి ఇక్కడ అన్నీను. ఏంటక్క ఇది పూల మొక్క కాదండి, ఇది సదాపాక్ అంటారు దీన్ని. ఖాదర్వల్లి గారు మన కషాయాలు చెప్తారు కదా మోకాళ్ళ నొప్పులకి, అందులో యూజ్ చేస్తారన్నమాట సదాపాక్ని. ఓకే, అంటే నీటిలో వేసి ఉడికించడమే, మరిగించుకుని తాగచ్చండి. ఇది రావి, ఇది కూడా కషాయాల్లోకి వాడుతుంటాము. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు రావాకు మనం ఏదో బాన్సాయి అని అందానికని పెంచుకుంటున్నాం, కానీ ఇది కూడా మెడిసిన్ లాగా తీసుకోవచ్చు అని అక్క చెప్తున్నారు. మోకాళ్ళ నొప్పులు. అదే ఖాదర్వల్లి గారి వీడియోలో చూసి అక్క చేస్తున్నారు. ఈ సదాపాకు మాత్రం చాలా తక్కువ, రేర్ కలెక్షన్ మీ దగ్గర ఉంది. మా దగ్గర కూడా ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ కరివేపాకు అండి. డిసెంబర్ పూలు, చంద్రకాంతలు. డిసెంబర్లో చాలా వెరైటీస్ కనిపిస్తాయి అక్కల గార్డెన్లో. ఇది ఒక నోట్ చేసుకోండి, మళ్ళీ చూద్దాం. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది చిన్న హౌస్ అనమాట. ఇది ఒక రూమ్ లాగా ఉంది మనకి ఇక్కడ. ఇది ఒక రూమ్, ఇందాక మీరు చూసిన చామంతి రూమ్, ఇంకొక రూమ్. ఇది అయిన తర్వాత ఇక్కడ డిసెంబర్ ఇంకొంచెం ఉన్నాయి, వైట్, పింక్, గొబ్బి పూలు. అదే మనం ముల్ల గోరింట అని కూడా అంటాం కదా పూర్వం. మనకి మొక్కల్లో హెయిర్ ఆయిల్ లో వాడచ్చండి. ఏది గొబ్బాకులండి. అవునా, హెయిర్ లాస్ కి యూజ్ అవుతుంది. అయితే ముల్లగోరింట పువ్వులే కాకుండా ఆకులు కూడా చక్కగా మనం వేసుకోవచ్చు, లేదు పేస్ట్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ముల్లగోరింట గొబ్బి అని అంటారు కదా, కొన్ని ప్రాంతాల్లో ఒకలా పిలుస్తారు. వీటిని పువ్వులే పూజకి మనకు తెలుసు, కార్తీక మాసంలో బాగా పెట్టాలి అని ఎక్కడెక్కడికో లేరు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆకులు కూడా తెంపుకోవాలి, ఎందుకంటే ఇది హెయిర్ ఆయిల్ కూడా అన్నట్టండి, మంచి హెయిర్ కి మంచిదంట. హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ వేసేసుకోవచ్చు, హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు, తగ్గుతుంది. అవునా, హెయిర్ లాస్ తగ్గుతుంది. ఆయిల్ చేసుకోవచ్చు, టేస్ట్ చేసుకుని హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. చాలా మంచి రెమెడీ చెప్పారు అక్క. ఇప్పుడు అందరికి ప్రధాన సమస్య హెయిర్ ఫాలే కదా, మాకు రెమెడీ దొరికింది. హెయిర్ ఆయిల్ లో వేసుకోవడానికి ఇది సహదేవి ఆకు అండి. ఇది సహదేవి అనుగారు చెప్పారు కదా, ఈ ఆకు కూడా హెయిర్ ఆయిల్ లో వేసుకోవచ్చు. అది కొమ్మ, గడ్డి మొక్క అండి. మనం గడ్డి మొక్కని తీసి పడేస్తుంటాం, రోడ్డు పక్కన ఉంటుంది. ఈ పూలు గుర్తుపట్టండి ఒకసారి. ఈ పూలు ఎక్కువ చూస్తుంటాం, మన గార్డెన్ లో కూడా వస్తుంది, మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటుంది. సహదేవి. వావ్, అసలు అంటే ఇంత మెడిసిన్ వాల్యూ అని మనకు తెలియదు, పిచ్చి మొక్కగా భావిస్తాం దాన్ని మనం. అనుగారు చెప్పాక తెలిసింది. అదే తీసి పడేస్తుండేదాన్ని. అదే చూసారు కదా. అలాగే మరి ఇంకా నెక్స్ట్ వెళ్ళడానికి ఇది ఒక బాట లాగా ఉంది, కాకపోతే మేమైతే ఇప్పుడు అటు రావడం లేదు. ఇంకొక రూమ్ చూపించడానికి రెడీగా ఉంది. ఇది ఒక రూమ్ చూసారు కదా, ఇంకొక రూమ్ చూద్దాం రండి. అలా చూస్తారండి, అక్క రూములుగా చాలా బాగా చేశారు. అబ్బో, అసలు ఎంత ప్లాన్ అంటే, ఇంత ప్లాన్ చేస్తున్న సార్కి మీకు మాత్రం ఈ సగంలోనే సగం ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది, గార్డెన్ పూర్తి అవ్వక ముందే. చెప్పండి అక్క, అసలు ఇక్కడ కూడా సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నారు. ఇందులో గల టమాటో వేసామండి, బంతి వేసాము, ఆ ముందు కోడి జుత్తు పూలు వేసాను. ఈ సిమెంట్ మడు ఇంత వెడల్పు ఉండడం వల్ల ఏం చేశారంటే అండి, కొన్ని మొక్కలు అటువైపుకి, కొన్ని మొక్కలు ఇటువైపుకి వేస్తూ ఇలా డెకరేటివ్ ప్లాంట్స్ కూడా ఇలా ప్లాన్ చేసుకున్నారు. పాదండి అంటే ఇక్కడ పాద అయిపోతుంది, అందుకు మళ్ళీ 2 పెట్టాను. అది కంప్లీట్ అయ్యేసరికి ఇవి అందుకుంటాయి. ఇదేమో విరజాజి అండి. ఇక్కడ తీగ జాతి పైకి ఎక్కించారు, ఇక్కడ టైర్లో ఈ ఎంట్రన్స్ లో గుమ్మం దగ్గర అందానికి ఇలా పెట్టారు. అది కాకుండా ఇలాగ అటు మొక్కలు కాకుండా ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టున్నారు. టమాటా నార్మల్ టమాటా కాదండి, దేశవాళీ వెరైటీ కాదండి, అమెరికా సీడ్. మా కజిన్ పంపించింది. అంటే మనం షేప్ లో ఉండేసరికి దేశవాళీ అనుకుంటాం, అక్కడ నుంచి పంపిందండి సీడ్స్. బాగా గుత్తులు. అమెరికాలో కూడా చక్కగా మంచిగా ఇలాంటి వెరైటీ ఉందన్నమాట. పైన చూడండి, గుత్తులు వస్తాయి, గుత్తులు వస్తుంది చక్కగాను. దీనికి ఎర్రగా పండుద్దా? రెడ్ గా వస్తాయి. దీనికి పల్పు ఎంత ఉంటుంది? మన టమాటోలానే లోపల ఉంటుంది. అంటే మన మార్కెట్ టమాటాలు గట్టిగా ఉండి పల్పు ఉండడం అలా లేదు, మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండి లోపల పల్పు. ఇప్పుడు వరకు నా దగ్గర మెత్తగా ఉన్నాయండి.
అంటే జ్యూస్ లోపల బాగా చాలా బాగుంది. ఇది కూడా ఈ సిమెంట్ మోల్డ్లోనే ఈ విధంగా పెట్టి ఇలా కట్టారు. ఓకే. ఇంకో మిర్చి అన్ని కలిపి ఇదేదో ఆకుకూర అన్నారు. దీన్ని గునుగాకండి, గునుక్కూర అంటారు కదా. పువ్వులు ఏమైనా వాడొచ్చా? ఇవి బ్రతుకమ్మ దాంట్లో వాడతారు. ప్లస్ డెకరేషన్ కూడా ఇప్పుడు ఎక్కువ పెంచుతున్నారు కూడా. ఫ్లవర్ డెకరేషన్ పొలాల్లో వేసేస్తున్నారు. ఆకు మనం ఆకుకూర కింద పప్పులోని కూర అన్ని ఆకుకూరలాగా వాడుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. రోటి పచ్చడి అన్ని చేసుకోవచ్చు. ఓకే. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇలాంటి ఆకుకూరలు కానీ మనం వాడితే పూర్వం మరుగున పడిపోయేవి. దొరికేవే కొనుక్కోక్కర్లేదు కూడా, పొలాల్లో దొరుకుతాయి. పొలాలు ఏంటి చిన్న చిన్న గట్ల మీద దొరుకుతాయి. అది మధ్య మధ్యలో మాత్రం చామంతులు కనువింత చేస్తూ ఉన్నాయి. మధ్య మధ్యలో కూడా పెట్టారు అక్క ఈ విధంగా అనమాట. అలాగే ఈ కొమ్మలు ప్రూన్ చేస్తాం కదండి, అంజీర్ అవిని బతికేస్తుంది కొమ్మలు చిగురు వస్తుంది. అవి ఎలా నాటి ఉంచుతాను అంటే మన అదండి చంద్రకాంత్ అండి. చంద్రకాంత్ 4 గంటల పూలు అంటాం, చంద్రకాంత్ అంటాము. అది అన్ని శంఖ వెరైటీస్. ఇది ఇక్కడ పెద్ద రేగు ఉందండి. యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ ఇది బాగా కాసింది, సైజు ఉందండి. అన్ని మా ఉడతా తినేసి పండగ చేసి 10 కాయలు వచ్చినట్టున్నాయి అంతే. మధ్యలో ఇక్కడ కేశవర్ధిని ఉంది. ఇది ఒక కేశవర్ధిని అండి. అది శాండ్ పేపర్ వైన్ అండి అది. ఓకే. ఇది తెల్ల డిసెంబరం. ఇక్కడ మళ్ళీ టమాటోలు ఇవి అయిపోతే ఇవి అందుకుంటాయని ఇక్కడ వేసాను మళ్ళీ. సూపర్, కరెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇది 365 రోజులు బయటికి వెళ్ళకుండా అంతే మనమే పండించుకు తినాలి. అంటే ఈ టేస్ట్ అలవాటు అయిపోతే మనకే వెళ్ళబుద్ధి అయ్యిందండి, మనమే వేసేసుకుంటుంటాం. ఇది ఒక మిర్చి అండి. జాగ్రత్త. ఈ మిర్చి చూస్తారు ఎంత బాగుందో. ఇది మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ లో ఇచ్చిన విత్తనం అండి. హ్యాపీ గార్డెనర్స్ విత్తనాలు చక్కగా. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అక్క. ఇవి కారం వేసుకోకండి, 4 వేసుకుంటే చాలు. కారం మనం బయట అవాయిడ్ చేసినట్టు అవుతుంది, వీటితో అవుతుంది. దీని యాంటీ ఆక్సిడెంట్స్ ఏవో అంటారు, చాలా మంచిది అనమాట మనకి. చాలా బాగుంది. ఇంకోండి ఇది ఒక కాకరపాత పెట్టాము. ఇది పాతది, ఈ కాకర పాతదే. ఈ కాయ ఆల్రెడీ ఇక్కడ క్రాప్, ఈ క్రాప్ కంప్లీట్ అవ్వేసరికి ఇక్కడ ఇది రెడీగా ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకో చిన్న చూసారు అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట. క్రాప్ చూసేద్దాం ఒకసారి. ఎలా ఊగేస్తున్నాయి చూడండి. హాయ్ అని చెప్తాను. మీలాగే నాకు చాలా అసలు సరదాగా ఉన్నాయి. ఈ వంగ కూడా హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో ఇచ్చిందండి. బా ఎంత బాగుంది, ఎంత పెద్ద సైజ్. ఎలా ఎంత పెద్దదైనా అది లేతగానే ఉంటుంది లేదా, లేతగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ముదురు ఉండొచ్చు, అంటే ఎంత ముదిరింది పొడుగు వస్తుంది బాగా. చాలా బాగుంది. ఇదిగోండి ఉడత చక్కగా రోజు కొంచెం తిని దాచుకుంది మిగతాది. ఇదేంటి కరివేపాకు వేరే రకమైన మామూలుదే, అంటే కొంచెం ఇప్పుడు వింటర్ కదా అంత డల్ అయింది. ఓకే ఓకే. అక్కడ ఆ వంగ చూపించారండి, బ్లాక్ బ్యూటీ అండి అది. ఈ వంగ బ్లాక్ బ్యూటీ అంటే మన పచ్చడి వంగ అని ఏదో పెద్ద పెద్ద మార్కెట్లో హైబ్రిడ్ దిగిపోతుంటాయి, అది కాకుండా దేశవాళీ వెరైటీలోనే ఇంత పెద్ద సైజు కూడా ఉంది. అన్ని టమాటోలు. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది ప్రూనింగ్ చేసారా? ప్రూనింగ్ చేసాము, ఇంకా పూత రావాలండి. ఈ కాకరంతా ఒక వెరైటీ ఉంటుంది, ఒక వెరైటీ కొంచెం చూడండి చక్కగా ఉంగరం లాగా. కొన్ని ఎందుకు అలా టర్న్ అయిపోతున్నాయండి, బహుశా బలం అంటే ఎక్కువైపోయాయి కదా కాయలు. బహుశా అది ఉండొచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ వేసామండి. ఇదొక మిర్చి, బుల్లెట్ మిర్చి లాగా ఉంది. ఇదొక మిర్చి వైట్ అండి. అలా టర్న్ అయింది, వైట్ నుంచి ఎల్లో. వైట్ మిర్చి ఆరెంజ్ గా మారి ఇలాగ రెడ్ అవుతుంది, లాస్ట్ పండిపోద్ది ఈ విధంగా. ఇక్కడ వంకాయలు, ఇది క్యాప్సికమ్. ఇంక ఇది కూడా ఉడతేస్తుందండి. అదృష్టవంతురాలు ఉడత. ఇది గతంలో వచ్చిందండి, ఎర్ర తోటకూర. సీడ్స్ కొంచెం ముంచేసుకున్నారంటే మా గార్డెన్ వేసేసుకోవచ్చు. ఇది ఆ వంగ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చిందండి. ఓ అవును అక్క, వంగ కొమ్మ కూడా బతికేస్తుంది తెలుసు కదా మీకు. కొమ్మ కూడా బతికేస్తుంది. అక్కడ టమాటాలు మాత్రం రోజు అక్క వాడగా ఒక ఆవకాయ నిలవ పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చేమో. అన్ని ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయో అంటే ప్రతి లైన్కి కూడా మనకి టమాటా కవర్ అయిందంటే పచ్చడి పెట్టేసుకోవచ్చు. అయితే ఇదేమో పిచ్చుక పొట్లండి. అబ్బబ్బబ్బా చాలా బాగా కాస్తుందండి ఇవి. ఈ సీడ్ మాత్రం లాస్ట్ ఇయర్ వేసాం, మళ్ళీ ఇప్పుడు వేసాం. చాలా ఈ పిచ్చి పొట్లు ఎక్కువ కాస్తుంది, కానీ అంటే పొడవ పొట్ల కన్నా కూడా పిచ్చి పొట్లలో పోషకాలు అధికం అంట. ఇదేమో బంగాళదుంప అండి. ఇక్కడ కూడా అలాగే శాండ్విచ్ మెథడ్లో చేసాం.
అప్పుడు బంగాళదుంప దాని అంతటా అదే వచ్చిందా అంటే చెక్కులు పడిపోయి ఉంటాయి, చిన్న మొలకుంటే పడుతుంది. ఇక్కడ బొప్పాయి కూడా పెట్టారు, ఇది గెత్తంలో వచ్చిందండి. ఓ అయినా బాగా కాస్తుంది. ఇది ఒక బ్లాక్ బ్యూటీ అండి. బా కడుపు మండుకో అక్కర్లేదు, ఇలా చూస్తే ఈ కలరు ఈ సైజు కడుపు నిండిపోతుంది అనమాట. అలాగే ఇవన్నీ వంగ, ఇవి కామంచి పళ్ళు అండి. అవును, కామంచి మొక్క. ఇది ఆకుకూర కింద వాడచ్చు కదండి. ఆకుకూర వాడుకోవచ్చు, పళ్ళు తినొచ్చు. రోజు షుగర్ పేషెంట్స్ తింటే మంచిదంట. మనం ఇప్పుడు ఎక్కువగా ఈ ప్లాంట్స్ అన్ని, ఈ పళ్ళు అన్ని మనకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకనివి. మన గార్డెనర్స్ అదృష్టం బాగుండి ఈ వేలోకి రావచ్చు. ఇది కూడా మనం తెచ్చేసింది కూడా కాదు, గతంలోనే వచ్చేస్తున్నాయండి ఇవి. అవును, అక్కడ పశువులు తింటాయి కదా పొలాల్లో. ఇది ఒక ఆనపాదండి. సపోటా ఒక బీర, అది సపోటా కూడా చాలా క్రాప్ ఉంది. ఉందండి. అదిగోండి చిన్న చిన్న పళ్ళు రెడీ అవుతున్నాయి. ఇది చిన్న సైజే, కాయ చిన్నదండి. అయితే పాల సపోటా అంటారు అది కదా, చాలా బాగుంటుంది, అది చాలా బెటర్. ఇవి శంఖం పూలు అండి, పూజ కోసమని. శంఖం పూలోనే ఇలాగా మిర్చి అలా ఒక్కొక్క మొక్క వేసేస్తుందండి. ఇది ముల్లంగి అండి, ఇది ముల్లంగి. ఇది బీన్స్ అండి, బాగుంది, కొత్తగా పెట్టారు, బాగుంది, తెల్లగా ఉంది లోపల గింజ. అవునా, ఓకే. ఇదేమో ముళ్ళవంగ. అవును, ఇది ఒక మెడిసిన్. ఇది దీనికి కూడా ముళ్ళు ఉంటాయి, తీసి పచ్చడి చేసుకుంటారు అనమాట. రోటి పచ్చడికి స్పెషల్ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కూర ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటే కానీ కూర అవ్వదు కదా, అందుకని పచ్చడి చేసుకొని చక్కగా 2 రోజులు తింటే మంచిది అనమాట, చాలా మంచిది. ఇదిగోండి ఇక్కడికి మీకు కంప్లీట్ అయింది ఈ రూమ్ అనమాట. ప్రతి గోడ ఎంట్రన్స్ దగ్గర ఇలా క్రాటన్స్ పెట్టుకున్నారు. అబ్బా, ఇక్కడ ఒక రేర్ కలెక్షన్ కనిపించింది చూడండి. మా గార్డెన్లో ఆరెంజ్ కలర్ చూసారు కదా, ఇలాంటిది ఇక్కడ మంచి రెడ్ కలర్. అలాగే ఇవన్నీ చూసాం కదా, ఆ రూమ్ చూసాము. ఇప్పుడు ఇంకొక లైన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ కూడా ఒక శంఖం పెట్టారు, బ్లూ శంఖం. పువ్వులు కషాయము అవుతున్నారు కదా. లేదు, పూజకేనండి. అంటే పూజకి మీరు పెట్టిన తర్వాత సాయంత్రం తీసి కషాయం చేసేసుకోండి. అటు మా దేవుడు పూజ అయిపోతే మనకి ఆ పూజ ప్రసాదం కూడా అయిపోతుంది. ఓకే, ఇక్కడ చక్కగా సెక్యూరిటీ కూడా చాలా బాగా పెట్టారు. ఇది మార్నింగ్ లో అంటే ఇది పెట్టడం వల్ల మనకు కూడా ఉపయోగపడింది. పాదులు పెట్టుకోవచ్చు చక్కగా మార్నింగ్ లో. బాగుంది, ఫ్లవర్ బాగుంది, లైట్ బ్లూ ఈ కలర్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇదేమో ధర్మకాల్ బాక్స్ అండి. ఇందులో చూడండి ఎన్ని వేసాము. ఇది ఒక బచ్చలి, సిలోన్ బచ్చలి. ఇది రెడ్ బచ్చలి. ఇవి మిర్చి 3 మొక్కలు వేసాను, 3 మిర్చీలు, ఒక శంఖం పూలు, బ్లూ శంఖం. ఇది బూడిద గుమ్మడి అండి. ఇప్పుడు చెరుకు వస్తుంది, బ్లాక్ చెరుకు. బ్లూ శంఖం ఇందులో చూసారు. ఒక బాక్స్లో కూడా ఇన్ని క్రాప్స్ తీయొచ్చు అనమాట. తీయొచ్చు అంటే మన ఈజీగా రాదు కదా, అటుకి పోషకాలు ఇస్తూ ఇలాగ ఎక్కువ అక్కది ఏంటంటే శాండ్విచ్ మెథడ్ అని చెప్తున్నారు. ఈ మెథడ్ మనం కూడా ఫాలో అయితే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకునే విధానంలో ఇది ఒక రకం అనమాట. అంటే ఆ మట్టిలోనే తీసిన మొక్కలన్నీ కప్పెట్టేస్తున్నారు, మట్టి కప్పేసి ఉంచేస్తున్నారు, ఒక నెల 2 నెలలు వదిలేస్తున్నారు. అదే మంచిగా తయారైపోతుంది. అందులో విత్తనమో మొక్కో ఏదో పెడుతున్నారు, మంచిగా క్రాప్ వస్తుంది. 2-3 మంత్స్ మొత్తం అంతా మట్టి అయిపోతుంది, చక్కగా నల్లగా బాగా వస్తుందండి. అందులో వేస్తున్నాం. పైన మళ్ళీ మనం అలాగా కొంచెం గెత్తాలు అవి వేస్తాం, లిక్విడ్స్, ఫర్టిలైజర్స్, OWDC అవన్నీ వేస్తుంటాం కాబట్టి అది ఇది కలిసి వీటికి బాగా ఆహారం అందుతుంది. ఈ లైన్ లో ఇలాగ ఈ పెట్టగోడకి ఈ సిమెంట్ మళ్ళీకి మధ్యలో ఈ విధంగా చేసుకున్నారనమాట. ఇది తెల్ల బచ్చలి. ఎంత బలంగా వచ్చింది చూడండి, ఒక్కొక్క ఆకు అరిచేయి అంత ఉంది. అసలు ఇక్కడ ఉందండి ఆకు. ఇదిగోండి అరిచేయి అంత అంటే కాకుండా మందం కూడా చూసారా ఎలా ఉందో. ఇది చక్కగా ఈ మందం కూడా చూడండి, ఇంత మందంగా ఉంది. 4 ఆకులు వేసుకుంటే పప్పులో సరిపోద్ది అక్క. ఇది చూడండి ఎంత ఉందో, అది అసలు సైజు ఇది. అంటే నేను చూసి చిన్నది, అంటే మన చేతి కన్నా పెద్ద సైజు. మన టిఫిన్ తినచ్చు.
అంటే ఇందులో చక్కగా అక్క చెప్తున్నారు టిఫిన్ కూడా తినచ్చు. టిఫిన్ వేడిపెట్టి టిఫిన్ ఇందులో పెట్టుకుంటే ఈ ఆకులో ఉన్న పోషకాలు టిఫిన్లోకి వస్తుంది. చాలా బాగుంటది. ఈ ఒకే ఒక ఆకు పప్పులో వేసినా కూడా మంచి ఆకుకూర అయిపోద్ది. అందులోనూ మరుగున పడిపోయిన వెరైటీలో ఇదొకటి. కానీ ఎక్కువ పోషకాల విలువ ఉన్న ఆకుకూరలు కూడా బచ్చలే మనకి. ఇందులో ఉన్న జిగురు మన బోన్స్ కి జాయింట్స్ కి వాటికి చాలా చాలా మంచిది అనమాట. అలాగే ఇది గుంటగలగరాకు. ఇది మనం ఆకుకూర కింద వాడుకోవచ్చు, హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు. అవును, ఇది రోటి పచ్చడి కూడా నేను చేసి అంటే రోజు కూర చేసుకోలేకపోతే పచ్చడి చేసి పెట్టేస్తున్నాను. రోజుకు ఫస్ట్ ముద్ద కొంచెం వాడుకుంటున్నాం అనమాట. మైగ్రేన్ పెయిన్ కి చాలా మంచిదని ఒక ది నేచర్స్ డాక్టర్ వీడియోలో చూసి నేను అప్పటి నుంచి పచ్చడి చేసి నిల్వ చేసుకుంటున్నాను. అది చాలా బాగుంది. ఒక మొక్క ఉంటే మనకు అలా ప్రతి తొట్లో వస్తుంది. ఇవి రాలిపోతాయి కూడా కదా, నల్లగా ఉంటాయి, ఈ రాలిపోయి పడిపోతాయి అనమాట. అలాగే ఇక్కడ ఇక్కడ ఒక కాకర పాదు ఉంది. తెల్ల కాకర. ఏం కాకర అనుకుంటున్నారు? ఇదిగోండి తెల్ల వైట్ బ్యూటీ. అది ఇదిగోండి అక్కడక్కడ ఇలాగా షేప్ వస్తుంటాయి. అవి మామూలేనండి. నేను చూసారు ఎంత బాగుందో వైట్ కాకర, ప్యూర్ వైట్ కాకరలో. వైట్ కాకరలో కూడా ఎన్నో వెరైటీస్. ఇక్కడ తీగదారులు పెట్టారు. ఇది గుమ్మడి, ఇదే అమెరికా సీడ్. అమెరికా సీడ్ బాబోయ్ ఎంత బాగా వస్తున్నాయో. అంటే ఆ వెదరే మనకు రావడం గ్రేట్. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది కాయ కనిపిస్తుంది కదా వీడియోలో. ఇదిగోండి కింద వచ్చింది. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది, వచ్చింది కదా, బాగుంది. ఇవి గోరింటాకు కొమ్మలు అన్నమాట. అంటే మనం వాడుకోవడానికి కోసుకుంటాం కదా, ఆ కొమ్మలని ఇలా గుచ్చుతుంటాను ఎవరికైనా కావస్తే ఇవ్వడానికి అనమాట. ఓకే, బ్రతికే ఇవి. చెప్పాను కదండి టమాటా పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు అని. ఇదంతా కూడా మామూలు దేశవాళీ వెరైటీ లాంటిదే, ఫారిన్ సీడ్. నెక్స్ట్ ఇది కూడా చాలా అసలు పెద్ద సైజు రాకుండా చిన్నవైన నార్మల్ సైజు వస్తే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. గంగిగోపాలు గంటైనా చాలా అంటారు కదా, చిన్నది ఒకటైనా ఆరోగ్యమే చక్కగాను. మంచి సీడ్ మీరు బాగా పెంచుతున్నారు, ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇందులో. కాకరకాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకర కూడా మీరు తినగా దీన్ని ఒరుగులో లేకపోతే బాగుందండి. ఆవకాయ కూడా నిలవ పచ్చడి అంటే ఎక్కువ చుట్టాల కాలకే పంపిస్తూ ఉంటామండి. అలా అయిపోయింది. చుట్టాలు అదృష్టవంతులు. ఇది ఇక్కడ ఏదో వెరైటీ కనిపిస్తుంది చూడండి, బటర్ నట్ స్క్వాష్. బటర్ నట్ స్క్వాష్. ఓకే ఓకే, బాగుంది. ఇది కూడా నాకు అప్పారావు పంపించారు 4 సీడ్స్, ఒకటి బతికింది. ఇది ఆనపండి. అవును, ఇదొక ఆనపండి. ఇది చిన్న మొక్కే వచ్చింది మీకు. ఎన్నాలైంది ఇది విత్తనం పెట్టి? 1 నెల అంత అయింది. ఓకే 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 అక్క. ఇప్పుడు మనం ఈ బీర పువ్వులు ఒక్కసారి మనం ఈ బీర పువ్వులు ఇలా వదిలేస్తున్నాం కదా, గుమ్మడి బీర ఈ పువ్వులన్నీ కూడా చక్కగా తెంపేసి మనం కర్రీస్ లో వేసుకోవచ్చు, బజ్జీస్ లో వేసుకోవచ్చు. బజ్జీ తినేటప్పుడు వేసుకుంటాము, ఈ రోజు బజ్జీ వేసుకోము. సన్నగా కరివేపాకు ఎలా వేస్తాం ఉల్లిపాయల్లో, అలాగే వేసి వేయించేసి. ఇది మంచి పోషకాలట, నేను కొన్ని వీడియోస్ లో చూసాను. అలాగే చిగుర్లు కూడా మనం చిగురు చిక్కేస్తాం బ్రాంచెస్ రావాలని. ప్రూనింగ్ చేసినప్పుడు 3G కటింగ్ 2G కటింగ్ చేసినట్టు తీస్తాం. ఈ చిగురు ప్లస్ ఇది కూడా కూర చేసుకుంటున్నారు. టమాటా ఉల్లిపాయ వేసి కూర ఒక్కసారి మీరు చెయ్యండి, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్. మీరైతే ఎక్కువ కష్టపడక్కర్లా. అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్, ఇక్కడ టమాటా, ఇక్కడ పువ్వు టక 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 కూర అయిపోతే మంచిగా మంచి పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన మంచి టేస్టీ ఫుడ్. చాలా బాగుంటది అటు. ఇది కూర చేసుకుంటారు బయట. ఇది చాలా మంచి బజ్జీ అని చెప్పారు, ఇది ఇప్పుడు మీరు చెప్పారు. అవును, కూర చేసుకోవచ్చు, ట్రై చేస్తాను. అలాగే ఆకులు ఇక్కడ మర్చిపోతాం. ఈ లైన్ అంతా టమాటో, చంద్రకాంతం. ఇక్కడ ఇదిగోండి ఈ కలర్ ఒకటి, 4 గంటల పూలు అంటాం కదండి, ఇదొక కలర్ అనమాట. ఇదొక కలరు, ఇటొక కలర్ ఉంది. అలాగే పెంకిస్ అయితే ఇవి చాలా కలర్స్ ఉన్నాయి. జినియా పెంకిస్ అంటాము. ఇది నేతి బీర స్టార్ట్ అవుతుంది. ఇది బ్లాక్ టమాటో అండి, కట్టింది గ్రిల్కి కట్టింది కదా, అది బ్లాక్ చెర్రీ టమాటో. బ్లాక్ చెర్రీ ఇంకా ఫ్లవరింగ్ లో ఉంది, ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది. ఇదంతా డిసెంబరాలు. ఇక్కడ ఒక బలమైన అరటి మొక్కని ఇదిగోండి ఇందులో పెట్టారు. మంచి స్టాండ్ ఇచ్చారు, 100 ఫుట్ టబ్ పెట్టారు. ఇంకా మట్టి దీనికి ఎక్కువ కావాలి అని ఏం చేశారు చూడండి, ఇలా సపోర్ట్ ఇచ్చారు. ఇది ఒకటి తెలిసింది కదా మనకి, టబ్బు సైజు పెంచుకోవడానికి ఇది సరిపోదంటే ఇలా పెంచుకుంటూ మట్టి కొంచెం చూసారు, మట్టి పోసారు చూడండి. రండి, గత్తం వేసారు. గత్తము మట్టి నింపుకోవడానికి ఇది బయటకు వెళ్ళకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మీ కంపోస్ట్లు ఎక్కువ ఎండాకులు కనిపిస్తున్నాయి. అవునండి, మీ గార్డెన్ సీక్రెట్ ఇంత హెల్తీగా ఉండడానికి ఎండాకులు కారణం అయ్యి ఉండొచ్చు. అది సంపంగి చెట్టు కింద నుంచి ఉంది. అబ్బా ఎంత పువ్వు పూస్తుందో అండి. సింహాచలం సంపంగి అండి. ఇది
కింద పెట్టుకున్నారు అయితే కింద ఉందండి. అంటే ఎండ సరిగ్గా తగలదు, అందుకని బాగా ఇది అవ్వటం లేదు మాకు. సందులో ఉంది, పక్కింటికి మా ఇంటికి మధ్యలో ఉంది, అందుకని. సంపంగి ఇవన్నీ ఇక్కడ మునగ చూడండి, చిన్న టబ్బులోనే ఉంది అన్నీ. ఇంకా చాలా కోసేసామండి. అక్క ఇప్పుడు ఇన్ని ఉన్నాయంటే కోసారంటే ఇంకెన్ని ఉండేవో. 10 కాయలు కోసామండి. అదండి పెరుగుతూ ఉంటాయి. అవునవును. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. అక్కని చూద్దాం చెట్టు పక్కన ఎలా ఉన్నారు. చక్కగా కిలకిలా నవ్వుతూ నిండుగా చక్కగా ఈ మొక్కలు అన్ని పెంచేస్తున్నారు మంచిగా, ఏం తెలియనట్టుగా. అక్క అయితే అసలు ఎంత సాఫ్ట్గా, ఎంత కష్టపడుతూ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నారో చూడండి. అక్క కూడాను. మనం కూడా మొక్కల్లో ఎక్కువ పని చేస్తే, మొక్కల్లో ఉంటే అది అలా వచ్చేస్తుందండి. ఆ నేచర్ తాలూకు ఎఫెక్ట్ మనమే పడి అన్ని మర్చిపోతాం. అదే ప్రశాంతంగా ఉందనుకోండి, పట్టుకుని కెలుగుతా ఉంటాం, ఏదో ఒకటి చూద్దాం. ఇక్కడికి వచ్చేస్తే అసలు ఎలా గుర్తుండదండి. మళ్ళీ కిందకి వెళ్ళాక అప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా అని చూస్తాం అనమాట. పైకి కూడా తయారైతే తేమండి తీసుకురాం. ఇద్దరం కూడా మామూలుగా వచ్చేస్తాం. తెలుసు అందరికి 4 to 6:30 వీళ్ళు పైన మొక్కల్లో ఉంటారని ఎవరు ఫోన్ కూడా చేయరు మా వాళ్ళు. మంచి అలవాటు చేశారు. ఓకే, ఇదొక మార్నింగ్ గ్లోరీ అంటున్నారు కానీ ఇది కాశీరత్నం ఫ్యామిలీలా ఉంది. ఇది అదే ఎల్లో కాశీరత్నం అండి. ఇదో రకం ఫ్లవర్ అండి, దీని పేరు తెలియదు నాకు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూశారు కదా లక్ష్మీకాంతం గారి టెర్రస్ గార్డెను ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి మొక్క కూడా మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నట్టుగానే లక్ష్మీకాంతం గారు అయితే ఎంత ఆప్యాయంగా మనకి కనిపిస్తున్నారో, మొక్కలు కూడా అలాగే అనిపించేయండి నాకైతే మాత్రం. ఇక్కడితో ఈ వీడియో అయిపోలేదు, సెకండ్ ఎపిసోడ్ ఉందండి. ఎందుకంటే వీరు గార్డెన్ చూడాలి అనేసి అంటే తప్పకుండా మరొక ఎపిసోడ్ కూడా చూడాల్సిందే. ఎందుకంటే ఒకే వీడియోలో అంటే లెంతీ అయిపోతుంది కాబట్టి మీరు పార్ట్ 2లో చూద్దరు. కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దు. దీనిపై మీరు చక్కగా మంచి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. పార్ట్ 2లో మళ్ళీ లక్ష్మీకాంతం గారి వీడియోని మళ్ళీ చూద్దామండి. లోకా సమస్త సుఖినో భవంతు.